మడకశిర మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు 5 మంది ఉండగా వారికి తోడుగా వైకాపా నుండి గెలిచిన మరో 8 మంది తోడయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకరు మద్దతు ఇవ్వడంతో ఈరోజు మధ్యాహ్నం 12:30 సమయంలో మడకశిర మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వైకాపా తరపున 6 మంది కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో వీరు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో నెగ్గింది. వైకాపా చైర్మన్ అభ్యర్థిగా ఉన్న లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్గా ఉన్న రామచంద్రలపై ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సైతం కౌన్సిల్కు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేయి ఎత్తడంతో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మడకశిర మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. మడకశిర చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ టి రామచంద్రారెడ్డి గారి అవిశ్వాస తీర్మానానికి ఈ నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి నాయకత్వం.